హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా బాబుది 4th బర్త్డే అనమాట. సో దానిది చిన్న వ్లాగ్ లాగా చూపిస్తాను. అండ్ ఈ వ్లాగ్లో మేము డెకరేషన్ నుంచి పార్టీ దాకా చూపిస్తానమాట. సో ఈ డెకరేషన్ అంతా మేమే చేసాము. కజిన్స్ కూడా వచ్చారనమాట. మా అత్తయ్య గారు, మామయ్య గారు, మా మమ్మీ అందరూ వచ్చారు. సో మేము మధ్యాహ్నం 12 కల్లా స్టార్ట్ చేసాము. సో 2:30, 3 కల్లా అయిపోయింది. బట్ నేను డెకరేషన్ యాక్చువల్లీ 1 వీక్ ముందు నుంచి స్టార్ట్ చేశాను. బికాజ్ అవి చేయడానికి టైం పట్టిద్ది కదా, కొన్ని DIY చేశానమాట. సో తను మా కజిన్ వాళ్ళ పాప. సో మా యూకి ఇంకా శ్రీకృతి అనమాట తన పేరు. వాళ్ళిద్దరు బాగా ఎంజాయ్ చేశారు. బెలూన్స్ చూస్తే పిల్లలకి ఇష్టం కదా. సో దిస్ వాజ్ ద డెకరేషన్ అనమాట. ఆ పేపర్ ఫ్యాన్స్ ఉన్నాయి కదా, ఆ పేపర్ ఫ్యాన్స్ నేనే చేశాను. సో దానికోసం ఒక 1 వీక్ నుంచి పట్టిందనమాట. సో ఈసారి జంగిల్ థీమ్ తీసుకున్నాము. అండ్ ఆ 4 నెంబర్ కూడా నేను చేశాను అనమాట, ఎగ్ కార్టన్తో. సో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, అవి ఎలా చేశాను ఏంటి అనేసి. ఈ బెలూన్స్ కూడా ఇలా 4 బెలూన్స్ కలిపి ఇలా ఒక షేప్ చేసేసి పెట్టాం. అండ్ దిస్ వాజ్ ద ఎంట్రన్స్ వాల్. ఇవి కూడా ఇలా జంగిల్ థీమ్కి ఇది ట్రైబల్గా సరిపోతుంది అనిపించింది. అండ్ దీస్ వర్ రిటర్న్ గిఫ్ట్స్. సో చిన్న 5 years లోపు పిల్లలకేమో ప్యాడ్ ఇంకా అలాంటి బుక్ అనమాట. పెద్ద పిల్లలకి బ్రెయిన్ విటా గేమ్ తీసుకున్నాము. సో దాని ప్యాకింగ్ అంతా మేమే చేసేసాం. సో పార్టీ స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ మేము 6:30కి చేసామన్నమాట. అపార్ట్మెంట్లో పిల్లలందరూ వచ్చేసారు. సో యూకీకి స్కూల్లోనే మార్నింగ్ కేక్ కటింగ్ అయిపోయింది. అండ్ ఈవినింగ్ వచ్చేసి అందరూ ఫ్రెండ్స్ వచ్చారు. అండ్ నేను వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిచాను. బికాజ్ యూకీ ఏజ్ అంటే యూకీకి ఇంకా ఆ ఏజ్ పిల్లల్ని ఒక్కరిని వదలడము అలా అనేసి టెన్షన్ పడతారనేసి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిచారనమాట. సో కాసేపు సాంగ్స్ పెట్టి ఇలా లైట్స్ వేస్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఫుల్గా బాగా డ్యాన్స్ చేశారనమాట. అండ్ కొంచెం హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ నుంచి కూడా కొంతమంది వచ్చారు. సో కేక్ కటింగ్కి పిల్లలందరూ వచ్చేలోపు ఇలా కాసేపు డాన్స్ చేశారు. అండ్ దాట్స్ ఇట్, కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మీ అందరు కూడా మా బాబుని అద్వైత్ వాడి పేరు బ్లెస్ చేయండి. సో ఇట్స్ హిస్ 4th బర్త్డే అనమాట. బాగా ఎంజాయ్ చేశాడు. ఇట్ వాజ్ వెరీ గుడ్. పిల్లలందరూ వచ్చారు కాబట్టి ఇట్ వాజ్ ఫన్ యాక్చువల్లీ. సో కేక్ కటింగ్ అయిపోయాక లైట్గా స్నాక్స్ టిఫిన్ లాగా ఆర్డర్ చేసామన్నమాట బయట నుంచి. సో సమోసా, కేక్, ఇంకా చిప్స్, కొంచెం చిత్రాన్నం అలా చేసుకున్నాము. సో రోటీ అవన్నీ పెట్టేసామన్నమాట. అండ్ ఎంట్రన్స్కి ఇలా పార్టీ ఈజ్ హియర్ అనేసి ప్రింట్అవుట్ తీసి డోర్కి స్టిక్ చేశాను. అది కూడా బాగుండిందనమాట. సో మీరు కూడా ఈ పిక్స్ చూసేసేయండి బర్త్డే ఎలా జరిగింది అనేసి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము విత్ ఆల్ ద DIYs. నేను డెకరేషన్ ఎలా చేశాను ఏంటి, ఆ డెకరేషన్స్ అన్నీ చూపిస్తాను. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.